చూడండి ఫ్రెండ్స్, 2 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. వీటిని వేసేసుకున్నాం. చాలా బాగుంటుంది. ఏంటి అక్క ఇలా వేసేసింది అని అనుకుంటారా? లేదండి, చాలా. ఇదిగోండి మసాలా వాళ్ళు చూసారా? ఇవి కూడా వేసేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఏయూ ఫ్యామిలీ. ఈరోజైతే మనం మసాలా వడ పులుసు అయితే చేస్తున్నాం. దాంట్లో వెరైటీగా కోడిగుడ్లు అయితే కొట్టిపోస్తాను. చూడండి, చాలా బాగుంటుంది రెసిపీ అనేది. మొదటిగా ఆయిల్ అయితే వేసుకున్నాం. ఆయిల్ మీరు తగినంత అయితే వేసుకోండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. మనకు ఆవాలు అనేది మనకు చిటపట్లాడాలి. అప్పుడే మనకు ఆవాలు అనేది ఏగినట్లు తెలుస్తుంది, మంచి వాసన వస్తుంది. ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసాను ఫ్రెండ్స్. మనకు పులుసు కూడా బాగా కలిసి వస్తుంది, అందుకే నేను సన్నగా కట్ చేశాను. ఆనియన్స్ అనేది మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకు ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లో అయితే బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు టమోటాలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. వాటిని మనం చేతితో ప్రెస్ చేస్తూ వేద్దాం. అప్పుడైతే మనకు ఫాస్ట్గా మెత్తబడిపోతాయి. హ్యాండ్స్ అనేది శుభ్రంగా క్లీన్ చేసుకొని వంటలో చేయండి. చూడండి, కొంచెం ఉప్పు అనేది వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ కానీ మూత పెట్టుకున్నామంటే మనకు టమాటాలు అనేది బాగా మగ్గి మెత్తగా అయితే వస్తాయి. అంతవరకు మనం మగ్గించుకోవాలి. లైట్గా అయితే మగ్గాయి. మనం గంటితో ఇలా అన్నామంటే ఇంకా మెత్తబడతాయి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా 5 మినిట్స్ అనేది మగ్గించుకోవాలి. మనకు టమాటాలు మెత్తబడితేనే పులుసు అనేది టేస్ట్గా ఉంటుంది. చూసారా, చింతపండు అనేది ఎంత తీసుకున్నానో, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని టమాటాలు ఫ్రై అయ్యేలాగా మనం చింతపండు పులుసు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. 5 మినిట్స్ కానీ నానబెట్టుకున్నారంటే చింతపండు పులుసు మొత్తం బాగా వస్తుంది. పిప్పు వరకు బయటకు వెళ్ళిపోతుందండి, సపరేట్ అయిపోతుంది. అందుకని మనము ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్నాం అంటే చూసారా ఎలా వచ్చేస్తుందో, జ్యూస్ వరకు సపరేట్ అయిపోతుంది. కలుపుకొని వడగట్టుకున్నాం. మళ్ళీ ఇంకోసారి వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకున్నాం. ఇదండి సెకండ్ టైం కూడాను మనం చక్కగా కలుపుకొని వడగట్టుకుంటున్నాం. ఇప్పుడు వరకు చూసారా ఎలా వచ్చేసిందో. చూడండి, టమాటాలు అనేది మనకు బాగా మెత్తబడుతున్నాయి. ఇప్పుడు దీంట్లో పౌడర్లు అయితే వేసుకున్నాం. పౌడర్లు అంటే ఏదో పౌడర్ అనుకుంటారేమో, కారం, ధనియాల పొడి, పసుపు పొడి అండి.
1 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేస్తున్నాను. కారం అనేది మీరు ఎంత సరిపోతుందో మీ టేస్ట్కి తగ్గ కారం తీసుకొని, మేమైతే కారం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కారం అనేది ఎక్కువ తీసుకుంటున్నాను. కొంచెం ధనియాల పొడి, కొంచెం అయితే వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాం. ఎందుకంటే మసాలా అనేది మాడకుండా ఉంటుంది. ఇలా కలుపుకొని మనం చింతపండు పులుసు అయితే రెడీ చేసుకున్నాం కదా, అదైతే పోసేసుకున్నాం. అయితే మనం చింతపండు పులుసు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే పోసేసుకొని మీరైతే పులుపు అనేది మీకు సరిపడినంత పులుపు అయితే వేసుకోండి. ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎక్స్ట్రా. ఇప్పుడు మనము పులుపు, కారం, ఉప్పు అయితే టేస్ట్ చేయండి. ఒకసారి కలుపుకొని అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఉప్పు వేయలేదు, టమాటాలు వేగేటప్పుడే కదా వేసాను. కొంచెం ఉప్పు అనేది చూసుకొని మళ్ళీ వేసుకున్నాం. మసాలా వడ కోడిగుడ్డు రెసిపీ పులుసు అనేది ఎలా చేస్తానో వెరైటీగా చూడండి. నేనైతే ఇప్పుడు చెప్పను, చేసేటప్పుడు చూడండి ఆ వెరైటీ ఏందనేది. బాగా ఉడకాలి. ఇప్పుడైతే ఉప్పు సరిపోయిందండి. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు ఏదైతే సరి కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, 2 కోడిగుడ్డు అయితే తీసుకున్నాను. వీటిని వేసేసుకున్నాం. చాలా బాగుంటుంది. ఏంటి అక్క ఇలా వేసేసింది అని అనుకుంటారా? లేదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, పైన డెకరేషన్ మాదిరిగా వచ్చింది. బాగుంటుందండి ఇలా వేసుకుంటే. మీరు ఏ కూరలో అయినా వేసుకోవచ్చు, వంకాయ పులుసులో అయినా వేసుకోవచ్చు, మునక్కాయ పులుసులో అయినా వేసుకోవచ్చు, దేంట్లైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 7 రెమ్మలు అయితే వెల్లుల్లి తీసుకొని పచ్చగా అయితే దంచుకున్నాం. దంచుకొని ఇప్పుడు పులుసు బాగా ఉడికేటప్పుడు పచ్చగా దంచుకొని వేసేసుకున్నాం. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి అయితే వేసుకున్నామంటే. ఇంకోటి చెప్పేయటం, వెల్లుల్లి వాతానికి చాలా మంచిదండి. వాతం ఉన్నవాళ్ళు, వాతం అంటే ఏందో అనుకుంటున్నారా, కాళ్ళ నొప్పులు అలా ఉంటాయి చాలా మందికి, వాతం నొప్పులని కూడా అంటారు. వాళ్ళు తెల్లగడ్డ ఎక్కువ యూస్ చేశారంటే తగ్గుతుందండి. ట్రై చేయండి. వెల్లుల్లిని పొయ్యి మీద కాల్చుకొనైనా తింటే చాలా మంది. ఇదిగోండి మసాలా వడలు చూసారా, ఇవి కూడా వేసేసుకున్నాం. వేడి రైస్లోకి వేసుకుని తిన్నామంటే ఉంటుంది ఫ్రెండ్స్, అదిరిపోతుంది ఫ్రెండ్స్. కోడిగుడ్డు ఎలా ఉందో చూద్దామా? చూడండి, మా హస్బెండ్కి అయితే ఇలా ఉంటే చాలా ఇష్టము. ఇదిగోండి కోడిగుడ్డు మసాలా వడ అనేది చూసారా, ఇది మసాలా వడ, ఇది కోడిగుడ్డు. మనం ఇదిగోండి 2 గుడ్లు గట్టి వేసాను. ఇంకో గుడ్డు అండి ఇది. ఒక 5 మినిట్స్ అలాగే కుక్ అవ్వనిచ్చి ఆపేసుకున్నాం. టేస్ట్కి అయితే అన్నీ సరిపోయాయి. ఇంకేమి కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసింది. నేను కొత్తిమీర అయితే వేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మన కోడిగుడ్డు మసాలా వడ పులుసు అనేది అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసుకున్నాం. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.
కొత్త వాళ్ళు కానీ చూసినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.